ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన. జిల్లా నలుమూలల నుంచి ప్రజావాణికి వినతి పత్రాలతో తరలివచ్చిన ప్రజలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెన్షనర్ల ధర్నా. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన జిల్లా పెన్షనర్ల సంఘం. లక్షట్పేట్ పట్టణ గోదావరి రోడ్డులో ఘోర విషాదం. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంట్లోనే చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య. మంచిర్యాల జిల్లా కలెక్టర్కు తమ సమస్యల గోడును చెప్పుకునేందుకు వచ్చిన దరఖాస్తుదారులు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఈరోజు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ప్రజలు విజ్ఞాపన పత్రాలతో చేరుకోవడంతో సందడిగా మారింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ దరఖాస్తులను సంబంధించిన శాఖలకు పంపిస్తూ త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల్లో భూ సమస్యలే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షనర్ల వ్యతిరేక చట్టాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు ఆర్టీఓ శ్రీనివాసరావు, బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 2 రోజుల పాటు నిర్వహించిన సిపిఐ జిల్లా స్థాయి మహాసభల్లో 16 మంది కార్యవర్గ సభ్యులు, 43 మంది కౌన్సిల్ సభ్యులను ఎంపిక చేసుకోవడం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ రాష్ట్ర స్థాయి జిల్లా మండల స్థాయి మహాసభలు నిర్వహించబడుతున్నాయని, నిన్నటి వరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా మహాసభల్లో 16 మంది కార్యవర్గ సభ్యులను, 43 మంది కౌన్సిల్ మరియు కొంతమంది ఆహ్వానిత సభ్యులుగా ఎంపిక చేసుకోవడం జరిగిందని అన్నారు. కార్యవర్గ కౌన్సిల్ సభ్యుల సమావేశాల్లో జిల్లాకు సంబంధించిన అనేక సమస్యల గురించి చర్చించి తీర్మానాలు చేయబడతాయని అన్నారు.
వెంటనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించి ఉమ్మడి జిల్లాకు త్రాగు సాగునీటిని అందించాలని, సింగరేణిలో ఓపెన్ కాస్ట్ పనులను నివారించి భూగర్భ గనులను ప్రారంభించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించాలని ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఆ దిశగా భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అర్బన్ నక్సల్స్ అంటూ హత్యకాండ నిర్వహిస్తుందని, ఎర్ర జెండాకు వ్యతిరేకంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల చర్యలు ఉంటున్నాయని అన్నారు. ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశగా వారిపై ఒత్తిడి తెచ్చేందుకు సిపిఐ నిరంతర పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మంచిర్యాల జిల్లా శాఖ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఐ జాతీయ మహాసభలు, రాష్ట్ర మహాసభలు, జిల్లా మహాసభలు, మండల మహాసభలు అన్ని స్థాయిలలో సిపిఐ అంతరంగిక ప్రజాస్వామ్యయుతంగా మా నిర్మాణ ప్రతిష్టను పెంపొందించుకోవడం కోసం ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఆ వెల్లువలోనే మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి మహాసభ 2 రోజుల పాటు మంచిర్యాల పట్టణంలో జరిగింది. ఈ మహాసభలలో 15 మంది కార్యవర్గ సభ్యులు, ఒక శాశ్వత ఆహ్వాన సభ్యులుగా 16 మందిని ఎన్నుకోవడం జరిగింది. 43 మంది కౌన్సిల్, మరికొంతమంది ఆహ్వానితులుగా క్యాండిడేట్ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. పూర్తిగా 51 కౌన్సిల్ 16 మందితో కార్యవర్గాన్ని తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఆహ్వాన సభ్యులు, క్యాండిడేట్ సభ్యులతో కొంత సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. సరే, ఏదేమైనా ఈ జిల్లాకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. అందులో ఈ జిల్లాకు సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలు ఒక 21 తీర్మానాలుగా రూపొందించుకోవడం జరిగింది. ఈ 21 తీర్మానాలలో ప్రధానమైనటువంటి అంశం ప్రాజెక్టు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రాణం తీసి గత ప్రభుత్వం ఈ జిల్లాకు అన్యాయం చేసింది. నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం, మొదటి ప్రాధాన్యతగా ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి సాగునీటిని, తాగునీటిని, ఈ జిల్లాకు నీటి వనరులను కేటాయించి ఈ జిల్లా ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. ఇది తక్షణమే ఈ అంశాల పట్ల దృష్టిని కేంద్రీకరించకపోతే ఆందోళన, పోరాట కార్యక్రమాలకు సిపిఐ పూనుకుంటుందని చెప్పి ఈ ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇది పారిశ్రామిక ప్రాంతం. ఈ నూతన బొగ్గుబావులు ఆనాటి ప్రభుత్వం అయినా ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం అయినా తప్పనిసరిగా ఉపరితల గనులు ఏదైతే ఓపెన్ కాస్ట్ ఉన్నాయో వాటిని నివారించి భూగర్భ గనులను తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఆ వైపున దృష్టిని కేంద్రీకరిస్తలేదు. ఒకప్పుడు 1,18,000, 1,20,000 ఉన్నటువంటి కార్మిక వర్గం మా కళ్ళ ముంగట్నే ఇవాళ 38-42కు వచ్చింది. కాంట్రాక్ట్ వర్కర్స్ పెరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి ప్రాంతాలలో నివసించేటువంటి యువత అంతా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నది. ప్రభుత్వం ప్రధానంగా దానిపైన దృష్టిని కేంద్రీకరించాలి. ఇలా భూగర్భ గనులు తప్పనిసరిగా తీసుకురావాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తీసుకొస్తా ఉన్నాం. గత ప్రభుత్వం నూతన మైండ్స్ని తీసుకొస్తా ఉన్నది, ప్రజల్ని విస్మరించింది, కార్మిక వర్గాన్ని విస్మరించింది. ప్రజల ఆగ్రహానికి, కార్మిక వర్గ ఆగ్రహానికి గురై ఆ ప్రభుత్వం రాజ్యం కూలిపోయింది. కనుకనే ఇవాళ ప్రజాప్రభుత్వం అందరి సహకారంతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాలపైన దృష్టి కేంద్రీకరించాలి, యువతను ఆదుకోవాలనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అట్లాగే ఆర్టీసీ ఒక ప్రధానమైనటువంటి రంగం. ఈ రంగ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు, ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఉన్నారు, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. మానసికంగా ఇబ్బంది పడుతూ ఉద్యోగాన్ని సక్రమైనటువంటి పద్ధతులలో చేయక గుండెపోట్లు వచ్చి చచ్చిపోతూ ఉన్నారు. ఆర్టీసీ కార్మిక వర్గాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, వాళ్ళకు భరోసా కల్పించాలి, ఆత్మస్థైర్యం కల్పించాలి. ఆ వైపున ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇట్లా ఈ 21 అంశాలు అన్నిటిపైన కూడా మా భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. ఈ నూతనంగా ఏర్పడినటువంటి మంచిర్యాల కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో ఇది దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం. ఈ పట్టణంలో అనేక మంది వలసలు వస్తూ ఉన్నటువంటి జనం. ఈ జనానికి తగ్గట్టుగా అన్ని రకాలుగా ప్రజల్ని ఆదుకునేటువంటి పద్ధతులలో తక్షణ అవసరాలను గుర్తించి వెంటనే ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. అనేక మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఇవాళ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళ లేబర్ యాక్ట్స్, కనీస వేతనాలు ఇవి అమలు కావట్లేదు.
వీటి పట్ల కూడా కమ్యూనిస్ట్ పార్టీ తప్పనిసరిగా పోరాట కార్యక్రమం తీసుకుంటారు తెలియపరుస్తూ ఈ 21 అంశాలలో అన్నీ ఉన్నాయి. వీటితో పాటు మనం ఏర్పరచుకున్న రాజ్యాంగం, మనం పొందుపరుచుకున్నటువంటి ప్రజాస్వామ్యం, పాలకులు ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టసభల్లోకి పోయిన తర్వాత ఈ ఈ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మరుస్తూ ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను విస్మరిస్తూ ఉన్నారు. కొత్త ఎజెండాలు తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ ఎన్నికలకు పోయే ముందు బీజేపీ పార్టీ చెప్పినటువంటి అంశాలు ఒకసారి ప్రజలు ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. ఇవాళ ప్రజల గొంతు నొక్కుతూ ఉన్నారు, ప్రశ్నించే వాళ్ళను చంపేస్తూ ఉన్నారు. ఇవాళ అర్బన్ నక్సలైట్ల పేరిట ఏరివేస్తూ ఉన్నారు. ఇవాళ ఛత్తీస్గఢ్లో ఏం జరుగుతూ ఉన్నదో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మావోయిస్ట్ పార్టీని ఖతం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఎర్రజెండా పార్టీలను లేకుండా చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యను వెంటనే నిలుపుదల చేసి శాంతి చర్చలకు ఆహ్వానించి వాస్తవ మూలాలు ఏంటి, అసలు సామాజికంగా రాజకీయంగా ఇవాళ ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని పరిష్కరిస్తే ఆ పరిష్కారంలోనే అన్ని తేలిపోతాయి అనేటువంటి విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ రకమైనటువంటి ఎన్కౌంటర్లను నిలిపివేసి శాంతి వాతావరణాన్ని నెలకొల్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సభలో నిర్వహణ జరిగింది. ఆ నిర్వహణలో రామడుగు లక్ష్మణ్ కార్యదర్శిగా మరోసారి ఎన్నుకోవడం జరిగింది. వారితో పాటు కార్యవర్గ సభ్యులుగా మిట్టపల్లి వెంకటస్వామి, బొల్లం పూర్ణిమ, మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, కె వీరభద్రయ్య, భీమినాథుని సుదర్శన్, ఇప్పకాయల లింగయ్య, కారుకూరి నగేష్, మిట్టపల్లి శ్రీనివాస్, కలిందర్ అలీఖాన్, దాగం మల్లేష్, లింగం రవి, రేగుంట చంద్రకళ, అదేవిధంగా చిప్పనర్సయ్య గారు. ఇది 16 మందితో కూడినటువంటి కార్యవర్గం. మరోసారి ఈ జిల్లా అభివృద్ధిలో ఈ కార్యవర్గ సభ్యులు నిరంతరం ప్రజా సమస్యల కొరకు అశేషమైనటువంటి కృషి చేస్తారని చెప్పి ఆత్మవిశ్వాసంతో మా పార్టీ ఎన్నుకోవడం జరిగింది. ఆ వెల్లువలో ఈ కార్యవర్గం అంతా కూడా ఒక టీమ్గా పనిచేస్తుంది. మరోసారి ఎన్నికైనటువంటి రామడుగు లక్ష్మణ్కు పార్టీ వైపు నుంచి, ప్రజల వైపు నుంచి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మంచిర్యాల జిల్లాలో రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనాల పంపిణీ చేసేందుకు సరిపడా ఉన్నప్పటికీ రైతులు అధిక లాభాపేక్షతో ప్రమాదకరమైన నకిలీ పత్తి విత్తనాలను కొంటూ పంట వేస్తున్నారని, పంట నష్టం జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించదని, కనుక రైతులు నకిలీ విత్తనాలను కొనకూడదని సిటీ న్యూస్ మంచిర్యాలకు ఇంటర్వ్యూ ద్వారా వ్యవసాయ శాఖ అధికారి కల్పన తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను జిల్లా వ్యవసాయ అధికారి మంచిర్యాల. రైతు సోదరులకు తెలియజేయనిది ఏమనగా, ఫస్ట్ మన వానాకాలం స్టార్ట్ అయినది. అందుకని మన జిల్లాలో 1,50,000 వరకు పత్తి సాగు చేయబడుతుంది. ఈ పత్తి సాగుకి రైతు సోదరులు దాదాపు విత్తనాలు వేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అయితే మన దగ్గర ఏంటి అంటే, మన దగ్గర దాదాపు 1,50,000 గాను 3,50,000 వరకు మనకు పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం పడుతుంది. సో దానికి సరిపడా విత్తనాలు మన దగ్గర పుష్కలంగా ఉన్నాయి. అంటే దాదాపు మనకు 3.5 లక్షల ప్యాకెట్ల విత్తనాలు అవసరం ఉంటే మన దగ్గర 12 లక్షల ప్యాకెట్ల విత్తనాలు మన దగ్గర మంచిర్యాల జిల్లా మొత్తం మీద లభ్యంగా ఉన్నాయి. రైతు సోదరులకు విజ్ఞప్తి ఏంటి అంటే, కేవలము నోటిఫైడ్ కంపెనీ యొక్క సీడ్ తీసుకోవాలి. అట్లానే లైసెన్స్ ఉన్న షాప్స్ దగ్గరనే, డీలర్స్ దగ్గరనే పత్తి విత్తనాలు కొనాలి. పత్తి విత్తనాలు చూసుకున్న తర్వాత, మంచి కంపెనీ విత్తనాలు తీసుకున్న తర్వాత ఆ రసీదు వాళ్ళ దగ్గర భద్రపరచుకోవాలి. ఆ భద్రపరచుకోవడంలో కూడా ఏమైనా పొరపాటు జరిగి అది పోయేటట్టుంటే, ఈ రోజుల్లో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా కనీసం స్మార్ట్ ఫోన్లో దాని యొక్క ఫోటో తీసుకొని భద్రపరచుకోవాలి. సాగు సమయంలో కానివ్వండి, సాగు తర్వాత కానివ్వండి, ఏమైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చి, లేకపోతే దిగుబడి రాకపోవడము, లేకపోతే మొగ్గ రాకపోవడము, పూత కాయకపోవడము, అలాంటివి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు రైతు సోదరులు ఆ రసీదు మా దగ్గర తీసుకొస్తే, ఆ రసీదు ద్వారా ఎవరైతే మీకు సేల్ చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకొని ఆ కంపెనీ ద్వారా మీకు కంపెన్సేషన్ ఇప్పించే ఏర్పాటు కూడా మేము చేయగలుగుతాము. అట్లానే రైతు సోదరులు ఏంటంటే, లూజ్ సీడ్ అనేది చాలా తీసుకుంటున్నారు. గత సంవత్సరాలు పోల్చుకుంటే ఈ సంవత్సరం కేవలము 871 కిలోల నకిలీ విత్తనాలను పట్టుకోవడం జరిగింది. ఎవరైతే విత్తనాలు అమ్మినరో లేకపోతే తీసుకున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరిగింది, కేసు ఫైల్ చేయడం జరిగింది. సో అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో
సో అట్లాంటి విత్తనాలు మీరు వాడొద్దు అని మేము మీకు విజ్ఞప్తి చేస్తూ మీకు రైతు సోదరులకు అందరికీ కూడా మేము సదస్సులు పెట్టి రైతు వేదికల్లో మీటింగ్స్ పెట్టి గ్రామాలలో కూడా మేము మా యొక్క వ్యవసాయ శాఖ తరఫున మీటింగ్లు పెట్టి చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇంకా కొన్ని ప్లేసెస్లో అట్లా చేస్తున్నారు, అట్లా చేయకూడదు. అట్లాంటి చేయడం వల్ల రైతు సోదరులు రేపు దిగుబడి రాక వాళ్ళు నష్టపోతారు. మరి లూజ్ సీడ్ మరి అదే ధరకు బయట కొంటున్నారు కాబట్టి అలాంటి కొనేది అవసరం లేకుండా మంచి విత్తనాలు కొనాలని కోరుకుంటున్నాను. గ్లైసిల్ కూడా వాడొద్దని చెప్తున్నాం. ఎందుకంటే ఈ లూజ్ విత్తనాలలో గ్లైసిల్ వాడుతున్నారు. గ్లైసోఫేట్ వాడడం వలన నేల యొక్క స్వభావం అంటే నేల యొక్క సత్వ తగ్గిపోతుంది, దాంట్లో ఉన్న ఫెర్టిలిటీ అనేది తగ్గిపోతుంది, న్యూట్రియన్స్ అనేది పోతాయి. అది పోవడం వల్ల నేల యొక్క సత్వం మొత్తం తగ్గి రాను భావితరాలకు కూడా ఎలాంటి ఉపయోగంగా లేకుండా పోతుంది. మరియు మానవాళికి కూడా రైతు సోదరులకు కూడా ఆరోగ్యము క్షీణిస్తుంది. అంటే రకరకాలైన రోగాల బారిన వాళ్ళు పడుతున్నారు. క్యాన్సర్ కానివ్వండి, ఇంకా వేరే రోగాల బారిన వాళ్ళు పడుతున్నారు. కాబట్టి అలాంటివి వాళ్ళు వాడకుండా కేవలము నోటిఫైడ్ కంపెనీ సీడ్స్, లైసెన్స్ ఉన్న డీలర్స్ దగ్గరనే సీడ్ తీసుకొని మంచి సీడ్ వాడుకొని మంచిగా ఉత్పత్తి చేసుకొని మంచి ప్రొడక్షన్తో మంచి దిగుబడులు సాధించి మంచి ఇన్కమ్ పొందాలని కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రూల్స్కు సంబంధం లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు నష్టం కలిగించే విధంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టాన్ని రూపొందించిందని, ఇట్టి పెన్షనర్ల వ్యతిరేక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. అందులో భాగంగానే మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా పెన్షనర్ల సంఘం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన చట్టం ప్రకారం ఏ పెన్షన్ రూల్స్కు సంబంధం లేకుండా ప్రభుత్వ పెన్షనర్లను వేరువేరు గ్రూపులుగా చేసి వారిపై అధికారాన్ని కేంద్ర ప్రభుత్వమే దఖలు పరుచుకుంది. ఈ విధానం వల్ల పాత పెన్షనర్లకు తీరని నష్టం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని పెన్షనర్ల ఆవేదన ప్రధానమంత్రికి తెలిసే విధంగా జిల్లా కలెక్టర్లకు బృహత్తర విజ్ఞాపన పత్రం మెమొరాండంలు సమర్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ అన్ని శాఖల పెన్షనర్స్ అసోసియేషన్ మరియు పెన్షనర్లు పాల్గొన్నారు. మార్చి 25 రోజు పార్లమెంట్లో పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ వారి యొక్క పెన్షనర్స్ 1126 యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ పెరుగుదల ఉండదు. అంటే డిఏ కానీ ఇట్లా ఎలాంటి అని ఇవ్వడానికి ఒప్పుకోకుండా పార్లమెంట్లో బిల్ పాస్ చేయడం జరిగింది. అని అంటే 1126 యువతలో ఉన్న వాళ్ళు 1126 అవతల రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళు వాళ్ళకు కూడా బెనిఫిట్స్ రావాలంటే ఒక కమిటీని వేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారంగా వాళ్ళకు రావడం జరుగుతుంది. ఆ సందర్భంలో మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఏమన్నా వస్తాయేమో అన్నట్టు ప్రీవియస్లో ఏం చేసిందంటే ప్రీవియస్లో కూడా పెన్షన్ 2004లో పెన్షన్ రద్దు చేసి సిపిఎస్ చేసిండ్రు. అదేవిధంగా ప్రతి స్టేట్కి కూడా ఈ పెన్షన్ రద్దు వర్తించదేమో అని బాధ కొద్దీ 33 డిస్టిక్లలో ఆల్ పెన్షనర్స్ కలెక్టర్కు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇది మోడీ గారికి పంపించవలసిందిగా ఇప్పుడు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ దినం మా పెన్షనర్ మిత్రులందరూ వచ్చినందుకు గాను మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి రోడ్డులో గల బత్తుల వెంకటేష్ కుమార్తె బత్తుల జ్యోత్స్న ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. విద్యార్థిని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. రోజులాగే పాఠశాల వెళ్లేందుకు యూనిఫామ్ ధరించి సిద్ధమై ఇంటి లోపలికి వెళ్లి చున్నీతో ఉరివేసుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. డ్వాక్రా, మెప్మా మహిళా సమైక్య సంఘాల్లో సభ్యులుగా చేరి తక్కువ వడ్డీతో ఎక్కువ మొత్తం రుణం తీసుకొని ఆర్థికంగా మహిళలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపిన మహిళా సంఘాల సభ్యులకి తెలిపారు. మండలంలోని మహిళా సంఘాల్లో చేరిన సభ్యులచే ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఏర్పాటు చేసి వారు చేసిన వంటకాలను సమాజానికి తెలిసే విధంగా చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అన్నారు.
పేద మధ్యతరగతి మహిళలు సంఘాల్లో చేరి బ్యాంకుల నుండి వచ్చే రుణాలు రాయితీలు పొంది ఉపాధి పొందే దిశగా అడుగులు వేయాలని, కుటుంబంలో ఒకరిపైనే భారం పడకుండా మహిళలు కూడా తోడ్పాటు అందించి ముందుకెళ్లాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు మున్సిపల్ పరిధిలో మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్వయం సహాయక సంఘాలు వాళ్ళు వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కొరకు రుణాలతోటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయంపై పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మేము ఈరోజు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ ఏవైతే ఉన్నారో వాళ్ళందరితో ఈ ఫుడ్ కోర్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు వాళ్ళ గ్రూప్లలో వాళ్ళు ఆర్థిక అభివృద్ధి కొరకు లోన్లు తీసుకొని ఆ లోన్ల ద్వారా వాళ్ళు ఏంటంటే ఆర్థికంగా అభివృద్ధి చేసుకునేటందుకు ఎటువంటి ప్రొడక్ట్స్ వాళ్ళు తయారు చేస్తున్నారనే విషయం పబ్లిక్ అందరికి కూడా తెలియజేయాలని, ఈ వాళ్ళు జరిగే వాళ్ళు ఏం ప్రొడక్ట్స్ ఉత్పత్తులు అనేది జరుగుతుందో అవన్నీ తెలియజేయడం గురించి నేను ఈరోజు ఫుడ్ కోర్ట్ ఫెస్టివల్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వీళ్ళు వాళ్ళ స్వయంగా అభివృద్ధి, ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందడం కొరకు ఇవి ఇంకా డెవలప్మెంట్ గురించి పబ్లిక్ అందరికీ తెలియడం గురించి నేను ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మేము శ్రీగోడ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాము. మేము ఇక్కడ శ్రీనిధి లోన్ తీసుకున్నాము. ఆ లోన్లో వచ్చిన డబ్బులతో మేము ఇంట్లో బిజినెస్ చేస్తున్నాము. ఫుడ్ బిజినెస్ ఏ ఆర్డర్ ఇచ్చినా కూడా మేము చేయబడతాము ఫుడ్లో. ఈరోజు 100వ రోజు కార్యక్రమంలో మేము ఫుడ్ ఫెస్టివల్ చేసుకున్నాము. మరియు ఇది చెన్నూరు మున్సిపాలిటీ ద్వారా మేము పాల్గొంటున్నాము. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా లక్షట్పేట్ పట్టణంలోని గుడ్ షెఫర్డ్ స్కూల్లో సోమవారం స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ వాడటం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ చాలా మంది విద్యార్థులు డ్రగ్స్ బారిన పడి వారి విలువైన జీవితాలు కోల్పోయిన సంఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి విద్యార్థులు ఎవరూ కూడా డ్రగ్స్కు అలవాటు కావద్దు అని కోరారు. విద్యార్థి దశ చాలా కీలకం కాబట్టి చెడ్డ అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టి ఉన్నతమైన చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచనలు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వై శ్రీనివాస్, ప్రిన్సిపాల్ సెబాస్టియన్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మందమరి పట్టణ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులుగా అఖిల భారత యాదవ సంఘం అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ను ఆటో యూనియన్ అధ్యక్షులు మొయ్య రాంబాబు ఆధ్వర్యంలో సభ్యులతో కలిసి ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ మాట్లాడుతూ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులుగా ఎంపిక చేసినందుకు యూనియన్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మందమరి పట్టణంలో యూనియన్కు సొంత భవనాన్ని నిర్మించుకునేందుకు చెన్నూరు ఎమ్మెల్యే రాష్ట్ర గనుల కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో మాట్లాడి అనుమతి తీసుకోవడం జరుగుతుందని, అలాగే ఆటో కార్మికులకు ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ మంత్రితో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షుడు మొయ్య రాంబాబు మాట్లాడుతూ ఆటో కార్మికులు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్నారని, వారంతా సంఘటితంగా ఒకచోట కలిసి సమస్యలను చర్చించుకునేందుకు సొంత కార్యాలయ భవనాన్ని, స్థలంతో పాటు నిధులను తీసుకువచ్చేందుకు గౌరవ అధ్యక్షులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మందమరి పట్టణం ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులుగా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మొయ్య రాంబాబు గారి ఆధ్వర్యంలో వాళ్ళ కార్యవర్గం, ఆటో యూనియన్ సోదరులందరూ కూడా నన్ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, నేను చాలా రోజుల నుండి చూస్తూ ఉన్నాను, వాళ్ళు పాపం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఇవాళ ఆటో డ్రైవర్లది. మరి వారు తక్కువ జీతంతో, లేకపోతే వారు కష్టపడుతున్నటువంటి డబ్బులతోని వారు పెద్ద పెద్ద భారాలు కుటుంబాలను మోయడం జరుగుతూ ఉన్నది. అయినప్పటికీ వారు గతంలో కానీ ఇప్పటి వరకు కూడా ఈ యూనియన్ ఏర్పడిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా
వారికి ఆఫీసు రకంగా కానీ డ్రైవర్లకు వారి సమస్యల మీద కానీ యూనియన్ పరంగా కానీ ఎవరు కూడా పాపం వాళ్ళకి ఏం సాయం చేయలేదు. నన్ను గౌరవ అధ్యక్షుడు ఎన్నుకున్న సందర్భంగా నేను ఒక మాట హామీ ఇస్తున్నా వాళ్ళందరికీ. ఏదైతే ఈరోజు మొన్నటికి మొన్న చెన్నూరు ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మొన్ననే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ఉండడం, ఇలా కార్మికులకి నేను గౌరవ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడము నిజంగా మాకు ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఒక డైనమిక్ ఎంపీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశకృష్ణ గారు, అదేవిధంగా మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా గెలిచిన 16 నెలల కాలంలోనే పేదలకు పనిచేయాలనే ఒక కంకణం కట్టుకొని వారెప్పుడు కూడా అధికారంలో ఉన్నా లేకున్నా ఎందుకంటే మన ఎప్పటికీ ఒక కళ ఉండే ఆ కళ ఏంటంటే మన ఆఫీస్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరని కోరికాలి. కానీ ఒకసారి ఎమ్మెల్యే గారు భూమి చేసిండు, నల్లారెడ్డి గారు అర్థం అయిపోయింది. మళ్ళీ సుమానంద గారు కూడా ప్రొసీడింగ్ ఇచ్చాడు. ఆ జాగ్రత్త పెట్టే ఆ జాగ కూడా అక్కడ జనాలు ఇది మీకు ఇయ్యం ఆరోగ్యానికి అని చెప్పి అక్కడ నిలబడి మొన్న ఆ మధ్యలో ఒకసారి పెట్ట వేదికలో మరి ఎట్లా ఏం చేద్దాము, ఎట్లా ముందుకు పోదాము మనకు అని చెప్పి ఆలోచించినప్పుడు మరి మంత్రి గారు మనకు గురువారం టైం ఇచ్చినా కానీ రేపే వస్తున్నాడు మంత్రి గారు వివేక్ గారు. మరి రేపు ముఖ్యంగా ఒక 20-30 మందిని రేపు వివేక్ గారిని కలిసి మన వినయ్ పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం ఏమేమి కావాలి అవన్నీ వినయ్ పత్రంలో రాసి వివేక్ గారికి ఇచ్చి మన సమస్య పరిష్కరించాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఇందులో భాగంగా నేను మరి బంధనంగా ఉన్నాను గౌరవాధ్యక్షులు ఎన్నుకోవడానికి. మరి అన్నకి పరిస్థితి సంగతి అని చెప్తే నేనున్నా మీకు ఆఫీస్ కట్టించే పూర్తి నాది అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. 2016 రూపాయలు నీ ఓడి ఇస్తాను. మరి అమ్మాయి పెళ్లికి అయితే మరి నేను కూడా నాకు సహాయంగా 5016 రూపాయలు. మరి ఈ మధ్య మా దగ్గర పన్ను చక్కగా లేక ఇవ్వలేకపోతున్నామన్నా ఒక 7 గిట్టేది మేము బాగున్నాము. మరి అట్లా ఇవ్వాలంటే ఇంత వరకు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడితే దానికి కూడా అంగీకరించి 50 కిలోల బియ్యమును 2016 రూపాయలు సామాన్ లేదా డబ్బులు ఏది ఇద్దామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం బీజేపీ కార్యాలయంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు తుమ్మ శ్రీపాల్ ఆధ్వర్యంలో జూన్ 23 బలిదాన్ దివాస్ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ సభ్యులు బత్తుల సమ్మయ్య పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చెన్నూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు తుమ్మ శ్రీపాల్ మాట్లాడుతూ బలిదాన్ దివాస్ అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన దేశంలో భాగమైన కాశ్మీర్లో 2 జెండాలు 2 రాజ్యాంగాలు 2 ప్రధానులు ఉండడం ఏంది అని, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్కి ట్రైన్లో బయలుదేరి వెళ్తుండగా మార్గం మధ్యలోనే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని కాశ్మీర్ పోలీసులు అక్రమ అరెస్టు చేసి ఒక పాడుబడ్డ బిల్డింగ్లో ఉంచడం జరిగింది. ఈ విషయం తెలిసి కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాని నెహ్రూ కూడా స్పందించలేదు. కొన్ని రోజుల తర్వాత తనకు విషపూరితమైన ఆహారం పెట్టి అన్యాయంగా చంపడం జరిగింది. ఈ రోజుననే మనం జూన్ 23ను బలిదాన్ దివాస్గా జరుపుకుంటాము అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి కాయత రాజేశ్వర్, మాజీ పట్టణ అధ్యక్షులు జాడి తిరుపతి, పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి గర్రెపల్లి వెంకట నర్సయ్య, మాజీ కో ఆప్షన్ సభ్యులు తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చెన్నూరు పట్టణ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నందమూరి వెంకటేశ్వర గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బలిదాన్ దివస్ సందర్భంగా కార్యాలయంలో జనసంఘ్ వ్యవస్థాపకులైనటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. అయితే బలిదాన్ దివస్ అంటే ఈరోజు ఎందుకు జరుపుకుంటామంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన దేశంలో 2 రాజ్యాంగాలు 2 జెండాలు 2 ప్రధానమంత్రులు ఉండద్దు అనేసి ఆనాడు ఎవరైతే జనసంఘ్ వ్యవస్థాపకులైనటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఇట్లా దేశంలో ఇట్లా 2 విధానాలు ఉండద్దు అనేసి
కాశ్మీర్కి బయలుదేరడం జరిగింది. ఈ మధ్య జర్నీలో వారిని కాశ్మీర్ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి ఒక పాడుబడ్డ బిల్డింగ్లో ఉంచడం జరిగింది. అయితే ఈ విషయం అప్పుడు తెలుసుకున్న ఆనాటి మన నెహ్రూ గారు ఏ మాత్రం స్పందించలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని విషపు ఆహారం పెట్టి చంపినట్టుగా తెలియడం జరిగింది. అతి దారుణంగా, అతి క్రూరంగా ఒక పాడుపడ్డ బిల్డింగ్లో పెట్టి ఈ రకంగా చేసి చంపడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకొని ఆనాటి నెహ్రూ ప్రధానమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ ప్రధానిని అరెస్ట్ చేయించడం జరిగింది. అయితే ఆ రోజు అంతటి బలిదానం చేసినటువంటి ఆ రోజును మనం ఈరోజు బలిదాన్ దివస్గా జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా నేను తెలుపుతున్నాను. అయితే ఆనాటి నుండి 70 ఏళ్ళ నుండి కాంగ్రెస్ మన భారతదేశానికి ద్రోహం చేస్తూనే ఉంది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి పాలన కూడా అయ్యే దొంగ హామీలు ఇచ్చి అక్కడే పాలన కొనసాగుతుంది. అయితే ఈరోజు ఈయన జయంతిని పురస్కరించుకొని 2000 జూలై 6 జయంతిని పురస్కరించుకొని ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రతి మండలంలో చెట్లు నాటే కార్యక్రమం చేయాలని చెప్పడం జరిగింది. కావున ఇప్పుడు మేము ఇక్కడ నుంచి కార్యక్రమం అనంతరం మేము వివిధ బూతులలో చెట్లు నాటించడానికి మేము వెళ్ళడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన. జిల్లా నలుమూలల నుంచి ప్రజావాణికి వినతి పత్రాలతో తరలివచ్చిన ప్రజలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెన్షనర్ల ధర్నా. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన జిల్లా పెన్షనర్ల సంఘం. లక్షట్పేట్ పట్టణ గోదావరి రోడ్డులో ఘోర విషాదం. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంట్లోనే చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.